మాన్యశ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ గారు విచ్చేసి ఉన్నారు. వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఫోటో ఎగ్జిబిషన్ ని విజిట్ చేస్తూ ఉన్నారు మన అందరి ప్రీతమ ప్రజా నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. ఫోటో ఎగ్జిబిషన్ ని సందర్శించడం జరుగుతుంది. మరికొద్ది నిమిషాల్లో ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన రాజమహేంద్రవరంలో ఈ యొక్క సంకల్పంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్, హావ్లాక్ బ్రిడ్జ్ మరియు పుష్కర ఘాట్ శంకుస్థాపన మహోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి గౌరవ ముఖ్య అతిథులందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మనం చూడొచ్చు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా మన సిబ్బంది ఫోటో ఎగ్జిబిషన్ उसमें टेक सिटी बन रही है, प्लस फूड एक्सपीरियंस है, प्लस वो पूरा जो है मेल एक्सपीरियंस। So this also we have presented out చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ విచ్చేసినటువంటి అతిథులకు సాదర स्वागतम। अब हम इस पावन अवसर पर भारत सरकार के पर्यटन और संस्कृति मंत्रियों को माननीय केंद्रीय मंत्री श्री गजेंद्र सिंह शेखावत जी को मंच पर आमंत्रित कर सौभाग्य प्राप्त कर रहे हैं। आपका अभिषेक होना ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల యొక్క సెంటిమెంట్
ఆనాడెప్పుడో 127 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు నిర్వహించినటువంటి హేవలాక్ బ్రిడ్జిని ఒక సుందరమైనటువంటి పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనకి చాలా కాలంగా ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో మొట్టమొదటి మెట్టు ఈ కార్యక్రమం అనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ హేవలాక్ బ్రిడ్జిని కానీ బ్రిడ్జి లంకను కానీ అటు కడియం నర్సరీలను కానీ నిడదవోల్లో కోట సత్యమ్మ తల్లి టెంపుల్ కానీ వీటన్నిటినీ కూడా ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి డిపిఆర్ తయారు చేసుకుని దాని ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకి తొలి నుంచి కూడా సంపూర్ణమైన సహకారం అందించి దాన్ని ముందుకు తీసుకొచ్చారు. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి మన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, అదేవిధంగా మన ఎంపీ పురంధేశ్వరి గారు చూపించినటువంటి సహకారం, వీటన్నిటితో పాటు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు ఇవాళ ఇక్కడ మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అఖండ గోదావరి అనేటువంటి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసుకుంటున్నటువంటి శుభ సందర్భం ఇది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ ఇది కేవలం ఇక్కడ రాజమండ్రి వరకు మాత్రమే పరిమితం కాదు, ఉభయ గోదావరి జిల్లాలకి కూడా ఇది పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి రేపటి రోజుల్లో పిచ్చుకల లంకన కానీ అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాలన్నింటినీ కూడా అద్భుతంగా తయారు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మొట్టమొదటి భాగం ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేటువంటి మాటని తెలియజేస్తూ, ఐ రిక్వెస్ట్ అవర్ సెంట్రల్ మినిస్టర్ దట్ దిస్ particular city has got rich cultural heritage, and hence we request you that I have already submitted you one representation that National School of Drama for that branch should be there in Rajamandri also. Apart from that, cultural centers have been developed in this area. That's why please make it convenient that National School of Drama should be here as one branch. Please, we request you like that, sir. Apart from that, Rajamandri has got rich cultural heritage. Lot of poets have been born here. It is నవోన్మేషమైనటువంటి సుందర వదనారవిందమైనటువంటి ఈ రాజమహేంద్రవరాన్ని ప్లీజ్ we request your good officers to announce it as cultural and heritage city గా దీన్ని అనౌన్స్ చేయమని చెప్పి I request the central minister. Apart from that, I request our Panchayati Raj and Deputy Chief Minister of Andhra Pradesh, Sri Pavan Kalyan ji, who has been very much fond of this particular city. He has been showing so much of interest in developing this area. So I request Deputy Chief Minister Garu also to take up special interest in developing Rajahmundry district in a better way. Like that, I will request our MP Garu also to take special care in developing this area as tourism hub. And finally, I request all the people who have been gathered here to support us and రాజమండ్రికి ఉన్నటువంటి చరిత్రని సంస్కృతిని పునరుజ్జీవింపజేసే విధంగా ఇక్కడ సహకారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటూ, ఇవాళ ఎంతో మక్కువతోటి ఇక్కడికి వచ్చినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. నౌ I request Sri Ajay Jain ji, our Special Chief Secretary, Tourism, please deliver his speech. 2 minutes చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ్ యూనియన్ టూరిజం మినిస్టర్ శ్రీ షెకావత్ గారికి, డిప్యూటీ సీఎం గవర్నమెంట్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన టూరిజం మినిస్టర్ దుర్గేష్ గారికి, రామానాయుడు గారికి, ఎంపీ పురంధేశ్వరి గారికి, ఇతర శాసనసభ్యులకి, అదే ప్రజాప్రతినిధులకి, అధికారులకు, పత్రికా ప్రతినిధులకి, ప్రజలందరికీ నా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. గోదావరి జిల్లా చీల్కారి కోరిక ఇది అఖండ్ గోదావరి ప్రాజెక్ట్కి ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా భారత్ సర్కార్కి, కేంద్ర ప్రభుత్వంకి మనం ధన్యవాదాలు ఇవ్వాలి. దాదాపు 8 ప్రాజెక్ట్స్ మనకు 430 करोड़ सर राज्य सरकार की तरफ से मैं केंद्र सरकार का, प्रधानमंत्री जी का, आपका मिनिस्ट्री ऑफ टूरिज्म का, एमपी जी का मैं हृदयपूर्वक धन्यवाद करता हूं. हमें 8 प्रोजेक्ट सैंक्शन किए गए हैं 430 करोड़ में,
उसमें से 7 प्रोजेक्ट्स पिछले 1 साल में ही ये गवर्नमेंट आने के बाद सैंक्शन किए गए हैं सर, और स्टेट गवर्नमेंट सर इज फुल्ली कमिटेड टू कंप्लीट दिस प्रोजेक्ट्स इन टाइम and extend full cooperation under leadership of our Honorable Chief Minister and Honorable Deputy Minister and Tourism Minister. Thank you one and all. స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ఒక నిమిషం మాట్లాడుతుంది కోరు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ శంకుస్థాపనకి విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు షెకావత్ గారికి, మొట్టమొదటిసారిగా మన నగరానికి విచ్చేసిన పొలిటికల్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులు దుర్గేష్ గారికి, రామానాయుడు గారికి, పార్లమెంట్ సభ్యురాలు బీజేపీ స్టేట్ చీఫ్ పురంధేశ్వరి గారికి, శాసన మండలి శాసన సభ్యులందరికీ కూడా పేరు పేరున అధికారులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీడియా వారికి నమస్కారం. గతంలోనే మొన్నే చూసాం ఏడాది సుపరిపాలన. ఆ సుపరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్పారు, కూటమి యొక్క ఆలోచన విధానం, ఈ కూటమి రాష్ట్రానికి ఏమిటి అవసరం, ఈ కూటమి ఏ విధంగా వెళ్ళబోతా ఉందన్నది చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఒక విశ్వాసం, ఉత్సాహం, కూటమి నాయకులు కేడర్లోని ఒక బలమైన నమ్మకం, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ముమ్మాటికి కూటమి ప్రభుత్వంలో మరే 15 సంవత్సరాల అధికారంలో ఉండాలి. దానికి అనుగుణంగా ఇది మన కళ, ఇది మన ప్రజల యొక్క కళ. దశాబ్దాలుగా ఈ కళని ఎన్నో రాజకీయ పార్టీలు, ఎంతో మంది నాయకులు కళలు కన్నారు. కానీ ఆ కళని నెరవేర్చింది కూటమి ప్రభుత్వం. అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని ఈరోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ దుర్గేష్ గారు కానీ, ఎంపీ గారు కానీ ఎనలేని కృషి చేశారు. ఇది రాజమండ్రి ప్రజల యొక్క కళ. ఒక పక్కన రివర్ ఫ్రంట్ చేస్తా ఉన్నాం 22 కోట్లతోటి, మరో పక్కన అఖండ గోదావరి. మన కేంద్ర మంత్రి షెకావత్ గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయాలి. తప్పకుండా నిర్మాణాత్మకమైన అభివృద్ధితోటి కూటమి ముందుకు వెళ్తాది అని కూడా ప్రజలందరికీ కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు బుచ్చే చౌదరి గారు, ఆదిరెడ్డి వాసు గారు, మద్దిపాటి వెంకటరాజు గారు, ముప్పిడి వెంకటేశ్వరరావు గారు, బత్తిని బలరామకృష్ణ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి, సోదరీమణులకి, వేదిక ముందున్నటువంటి సోదరీమణులందరికీ కూడా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. 2024 ఎన్నికల సందర్భంలో ప్రజల వద్దకి ఓటు వేసి ఆశీర్వదించమని చెప్పి అడగటానికి వచ్చినప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో రాష్ట్రంలో 2 చోట్ల కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నట్లయితే అభివృద్ధి పరుగులు తీస్తుంది అని చెప్పి ఆనాడు మేము చెప్పడం జరిగింది. ప్రజలు విశ్వసించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమిని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించడం జరిగింది. వికసిత్ భారత్ అనేటువంటి ఒక కళ ఏదైతే, ఒక స్వప్నం ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రజల ముందు ఉంచారో, ఆ వికసిత్ భారత్లో వికసిత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక భాగం అని చెప్పి మనం గుర్తించాలి. కనుక అన్ని విధాలా కూడా అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, సౌత్ కోస్టల్ జోన్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, మరి ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చి కావచ్చు,
అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తన సహకారాన్ని అందిస్తూనే ఉంది. అయితే వికసిత్ ఆంధ్ర రాష్ట్రం మనకు కావాలంటే వికసిత్ జిల్లాలు కూడా కావాలి. అంటే వికసిత్ రాజమహేంద్రవరం కూడా ఖచ్చితంగా వికసిత్ ఆంధ్రలో భాగం అని చెప్పి మనం గుర్తించాలి. దానిలో భాగంగానే ఇవాళ అనేక పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు మనం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకించి హ్యావ్లాక్ బ్రిడ్జ్ 100 సంవత్సరాల నాటి బ్రిడ్జ్ నిరుపయోగంగా ఉన్నటువంటి సందర్భంలో దాని యొక్క చారిత్రాత్మక ప్రాధాన్యతను గుర్తించి ఇవాళ దాన్ని కూడా ఒక పర్యాటక క్షేత్రంగా దాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం తన సహకారాన్ని అందిస్తుంది. అదేవిధంగా రివర్ ఫ్రంట్ దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో నేను ఇప్పుడే అజయ్ జైన్ గారితో కూడా మాట్లాడాను. అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని తొలగించకుండా ఏదైతే అభివృద్ధి చేస్తున్నామో ఆ అభివృద్ధిలోనే మిళితం చేయమని చెప్పి వారికి ఇప్పుడే అజయ్ జైన్ గారు కూడా నేను అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్తో పాటుగా ఇవాళ పుష్కరాలకి సంబంధించి 2027వ సంవత్సరంలో ఏదైతే పుష్కరాలు మనం రాబోతుందో దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇవాళ పుష్కర ఘాట్లో అఖండ గోదావరికి కూడా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కనుక అభివృద్ధి రాజమహేంద్రవరాన్ని ఇందాక సోదరులు దుర్గేష్ గారు మాట్లాడుతూ హెరిటేజ్ జిల్లాగా రాజమహేంద్రవరాన్ని గుర్తించాలి అని చెప్పి వారు అభ్యర్థించారు. ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది. నేను పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తి రాజమహేంద్రవరాన్ని హెరిటేజ్ సిటీగా గుర్తించమని చెప్పి నేను ప్రత్యేకించి పార్లమెంట్లో నేను రేజ్ చేసినటువంటి అంశం. కనుక ఖచ్చితంగా పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఇక్కడే ఉన్నారు. వారి సహకారంతో ఖచ్చితంగా దీనికోసం నా వంతు కృషి చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ అన్ని విధాలా పర్యాటకంగా కావచ్చు, అదేవిధంగా రిలీజియస్గా కావచ్చు రాజమహేంద్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఆ దిశగా ఇప్పటికే ఆల్రెడీ అడుగులు వేస్తున్నాం. గౌతమి లైబ్రరీని కూడా దాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను. కనుక ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ఏదైతే ప్రజలు మా పట్ల విశ్వాసాన్ని కనబరిచారో దాన్ని నిలుపుకుంటూ రాజమహేంద్ర అభివృద్ధికి ఖచ్చితంగా నా వంతు సహకారాన్ని అందిస్తాను అని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి, ఉప ముఖ్యమంత్రి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారిని ఒక్క నిమిషం శుభాకాంక్షలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ కేంద్ర మంత్రివర్యులు షెకావత్ గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు పార్టీ అధ్యక్షులు పురంధరేశ్వర గారికి, వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మన తూర్పు పర్యాటకానికి సింహద్వారంగా ఉన్నటువంటి రాజమహేంద్రవరం యొక్క చారిత్రాత్మక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి విధంగా ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు తీసుకురావడం అనేది చాలా శుభపరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 2019-24 5 సంవత్సరాల పాలన వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం వైపు నడిపించేటువంటి దిశలో టూరిజంకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అందులో ప్రత్యేకించి ఉత్తరాంధ్ర విశాఖ అందాల తీరమైనటువంటి ప్రాంతం దగ్గర నుండి రాయలసీమలో మరి ఏదైతే గండికోట దగ్గర నుంచి అందులో ప్రత్యేకించి మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల అందాల ఏదైతే టూరిజం టెంపుల్ టూరిజంని మరి మిక్స్ చేస్తూ రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ టూరిజంను అభివృద్ధి చేసేటువంటి దిశలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించేటువంటి దిశలో కష్టించి పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అండదండలు అందిస్తున్నటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు పర్యాటకాన్ని పర్యావరణాన్ని సమపాళ్లలో రంగరించి ఎకో టూరిజం ద్వారా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తున్నటువంటి మనందరి ప్రీతమ నేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.
చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి విచ్చేసిన గౌరవనీయ కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరపున మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే గౌరవనీయ జలవనరుల మంత్రివర్యులు, జలవనరుల శాఖ మంత్రివర్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, గౌరవనీయ పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారికి, గౌరవనీయ ఎంపీ రాజమహేంద్రవరం శ్రీమతి డి పురంధేశ్వరి గారికి, గౌరవనీయ ఎమ్మెల్సీ రాజమండ్రి శ్రీ సోము వీర్రాజు గారికి, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, గౌరవ ఎమ్మెల్యే రాజమండ్రి నగరం, మనందరికీ ఇష్టలైన పట్టు విడవని విక్రమార్కులు శ్రీ నాకు ఇష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, మనం తగ్గాలి తప్ప ఆయన తగ్గడం, మనం ఆయన చూసి నేర్చుకోవాలి. అంటే మనకి అడాప్టబిలిటీ రాదు, ఆయన అడాప్టబిలిటీ నేర్పిస్తారు మనకి. సో అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రాష్ట్ర హితువుని, రాజమండ్రి హితువుని, గోదావరి జిల్లాల హితువుని కోరుకునే వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారికి, అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి, కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీ మడ్డిపాటి వెంకటరాజు గారు, గౌరవనీయ ఎమ్మెల్యే గోపాల్పురం చెర్రి బాలరాజు గారు, పోలవరం ఎమ్మెల్యే శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, చైర్మన్ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, శ్రీ నుకసాని బాలాజీ గారు, శ్రీ అజయ్ జైన్ గారు, శ్రీమతి పి ప్రశాంతి గారు, కలెక్టర్ అండ్ జిల్లా మ్యాజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లా, అలాగే శ్రీ డి నరసింహకిషోర్ గారు, ఎస్పీ మన తూర్పుగోదావరి జిల్లాకి, ఎస్ చిన్నరాముడు ఐఏఎస్ గారికి, జాయింట్ కలెక్టర్, ఇక్కడికి విచ్చేసిన మీకు, మీ ద్వారా గోదావరి జిల్లాల ప్రజానీకానికి, ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానీకానికి, సోదరీమణులకి, ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు. రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం. ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే, మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది. కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల. అలాగే ఎంతోమంది కళాకారులకి, సామాజికవేత్తలకి జన్మనిచ్చింది. మనకిష్టమైన బాపు రమణల్లో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల. ఇది చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం, దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఇది ఒక్క ప్రాజెక్టేగా దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద
పనులు ప్రారంభిస్తున్నాం ఈ రోజున. దాటి మీద కొన్ని ఏమో ఇవి ప్రణాళికలు సిద్ధం కావడం, కొన్ని ఏమో పనులు పూర్తి అవ్వడం, ఇలా చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్టు. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో రెండు 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఊహించుకొని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్టుకి ముందుగా స్టార్ట్ అయితే దాదాపు ఒక 800 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల. ఇవన్నీ కాకుండా దాదాపు 4 లక్షల మంది పూర్తయితే 4 లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని, అంతకుమించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి ఇందాక సోదరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారు చెప్పినట్టుగా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అది పదంలాగా ఉండిపోద్ది. మీకు తెలుసు కదా, మీరు బైకుల్లో, నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకుల సౌండ్ నాకు తెలుసు కదా, ఎలా ఉంటాయి, దారుణంగా ఉంటాయి బైక్ సౌండ్, చెవులు చిల్లులు పడేలా ఉంటాయి. ఎందుకని మీరు కోరుకుంటారు సీసీ ఎక్కువ ఉండాలి, పవర్ ఎక్కువ ఉండాలి ఇంజన్లో. పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజన్ అంత ముందుకు వెళ్తుంది. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మనం శక్తివంతమైన మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే, దానికి మించి, దానికి 100 ఇంతులు మించిన శక్తివంతమైన నాయకులు, శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలీలుగా అవుతాయి, వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు. అందుకనే దీన్ని మనం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆ పదం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మీ బైకులు గుర్తుపెట్టుకోండి, వేగంతో ఎంత ముందుకు వెళ్తాం, కాకపోతే ఆ వేగం మనకి గమ్యానికి చేర్చేలా ఉండాలి. అందుకని అలాంటి చాలా ప్రత్యేకమైన గైడ్లైన్స్ తోటి ముఖ్యంగా ఈరోజు మనకి విచ్చేసిన మన టూరిజం శాఖ, కేంద్ర టూరిజం శాఖ మార్చులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ రోజున మన స్టేట్కి మద్దతు ఇవ్వటం ఈరోజు మొదటిసారి కాదు. ఈ రోజున మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మనకి ఈ రోజున దాన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడగలిగామంటే దానికి ముందస్తుగా దానికి మనకి బీజాలు చేసింది గజేంద్ర సింగ్ షెకావత్ గారు జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు. పోలవరం ప్రాజెక్ట్ని, సార్ ఐ బీన్ టెలింగ్ యూ దట్ హౌ మచ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ పోలవరం ప్రాజెక్ట్స్. అంటే పోలవరం ప్రాజెక్ట్ ఆయన మనకున్న, అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అంత డీటెయిల్డ్గా నేను అర్థం చేసుకోలేనేమో, కానీ ఆయన బీయింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్, ఫార్మర్ పబ్లిక్ సర్వెంట్, ఆయన అర్థం చేసుకొని పోలవరం ప్రాజెక్ట్ని వెంటనే దాన్ని వర్క్ చేసి పెడితే, దానికి కావాల్సిన వర్క్ చేసి పెడితే ఈ రోజున ప్రైవేటీకరణ ఆకుండా ఉందంటే దానికి ఆయన వేసిన నాంది అంత బలమైంది. ఎప్పుడు గజేంద్ర సింగ్ షెకావత్ జీ ఆల్వేస్ వాంట్స్ అవర్ ఆంధ్రప్రదేశ్ టు be very progressive, to have a greater development, and he would like all the support which is needed, and he would extend that. This is not the first time, this is not going to be the last time. As long our NDA government continues, the growth will happen in a fast-paced manner. And we are grateful to you, sir. We are extremely grateful to you for the support you have extended. ముఖ్యంగా ఈ అఖండ గోదావరి ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్లో కానీ ఇదే రివర్ ఫ్రంట్ అని చెప్తా ఉన్నాం మనం. ప్రత్యేకించి మనకి 974 కిలోమీటర్ల కోస్తా తీరం, కృష్ణా నదీ తీరం, గోదావరి, ఇంకా మన తూర్పు మన ఆంధ్రాకి వెళ్తే అనేక చిన్న చిన్న నదులు, నాగావళి, వంశధార, ఇట్లాంటి అన్నింటిలో కూడా ఎప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ మనకి రివర్ ఫ్రంట్ ఉంటుంది. అంటే మనం ఒడ్డును కూర్చొని చూడగలిగే పారుతుంటే దాన్ని మిగతా దేశాలు విపరీతమైన టూరిజం డెవలప్ చేస్తారు. మనకి నదులు అనేవి మనం ఎలా చూస్తామంటే విదేశాల్లో కేవలం అక్కడ కూర్చోబెట్టి రెస్టారెంట్స్ లేదంటే ఇవి పెడతారు. మన నది మన జీవనంలో భాగం, మన నది మన సంస్కృతిలో భాగం మనకి. అలాంటి భాషా సంస్కృతులు పరివిడిల్లే తీరవాహక ప్రాంతాలు మనవి.
అందుకని వీటిని ముఖ్యంగా మనం కూర్చున్న పుష్కర్ ఘాట్లు డెవలప్ చేయడంతో పాటు ముఖ్యంగా మన కళలు వీటి మొత్తం చూస్తే దాదాపు అక్కడ మనకున్న షాప్స్ పెట్టడం కానీ మన సంస్కృతికి సంబంధించిన షాప్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి చాలా బలమైన ప్రణాళిక చేశారు. ఇది మీకు ఇన్ డీటెయిల్ మీకు తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇది ఒక్కటే కాకుండా మనకి అన్నవరం కానీ గండికోట కానీ అలాగే మళ్ళీ కూర్చోబెట్టి మనకి ఈ శ్రీశైలం కందులు దుర్గేష్ గారి నాయకత్వంలో ఆయన విదేశాలకు కూడా వెళ్ళారు. ఇక్కడి నుంచి వియత్నాం వెళ్ళి ప్రత్యేకించి బుద్ధులకి మన బుద్ధ భగవానికి సంబంధించిన అవశేషాలని ఆయనకి అందజేయడం జరిగింది. ఇలాంటి వాటన్నిటికీ అంటే మన టార్గెట్ ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో ఈ 4 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో 2035 నాటికి 35 లక్షల పర్యాటకులను అఖండ గోదావరి ప్రాజెక్టు ఆకర్షించేలాగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునర్జీవం పోసేలాగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, అలాగే పర్యాటక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో ఉన్న మన నేలబిడ్డ కందుల దుర్గేష్ గారు వారి సారథ్యంలో రాష్ట్ర పర్యాటక రంగం ముందుకు పోతుందని తెలియజేస్తూ, అలాగే మన రాజమండ్రి ఎంపీగా మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదరీమణులు మనకి ఆవిడ సహకారం ఇవ్వకపోతే, ఆవిడ దీన్ని ముందుండి తీసుకెళ్ళకపోతే మటుకు దీన్ని మెటీరియలైజ్ చేయడం కష్టం. ఎందుకంటే ఇన్ని పనుల మధ్యలో మన పనిని చెప్పడానికి చాలా తిరగాల్సి వస్తుంది. ఇవన్నీ చెప్పినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన ప్రతి ప్రభుత్వ అధికార యంత్రాంగం అందరికీ, అలాగే పోలీసు యంత్రాంగం అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా గజేంద్ర సింగ్ మన టూరిజం శాఖ అమాత్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకి ఎలాంటి నేల నుంచి వచ్చారంటే ద ల్యాండ్ ఆఫ్ వాలర్, ద ల్యాండ్ ఆఫ్ హీరోయిజం, ద ల్యాండ్ ఆఫ్ వీరత, అంటే వీరులు పుట్టిన నేల నుంచి వచ్చారు. రాజస్థాన్ ఒక రాణా ప్రతాప్, ఒక దుర్గాదాస్ రాథోడ్, వీళ్ళు పుట్టిన నేల నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ గారు వచ్చారు. అందుకే ఆ పౌరుషం ఉన్న నేల, ఆంధ్రుల పౌరుషం ఉన్న నేలని స్వభావాన్ని అర్థం చేసుకోగలరు. అందుకని మీ అందరికీ మరోమారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సార్, ఆనరబుల్ మినిస్టర్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, and we're grateful to you for extending your support, and we're truly grateful to Honorable PM Sri Narendra Modi ji and all the central leadership. Thank you. Jai Bharat, Jai Hind. Now I request our Union Tourism and Culture Minister, who has been showering abundant wishes on Andhra Pradesh. Please speak, sir. Bharat Mata Ki! This is not going to work out, my dear friends. Raise both of your hands. And now with the utter power, please shout Bharat Mata Ki! Bharat Mata Ki! On the auspicious occasion of the laying of foundation stone of various tourism projects sanctioned under the able leadership of Honorable Prime Minister Narendra Modi Garu, on the recommendation of the able Chief Minister Nara Chandrababu Naidu Garu, and on continuous persuasion of my dear friend, Deputy Chief Minister Shri Pawan Kalyan Garu, and our State President and my fellow MP
Honorable Purundeshwari ji, today in this program on the dais, Shri Pavan Kalyan ji, Honorable Purundeshwari ji, Minister of Tourism, Honorable Shri Durgesh ji, Minister in charge and Minister of Jal Shakti, my former department, Nimala Ramanaidu Garu, fellow member of Legislative Assembly, dear party officials, ladies and gentlemen. Today, at this, on the banks of river Godavari, it's my great privilege to stand before you in the historic city of Rajamundry on the banks of this sacred river on Pushkar Ghat. It's a moment of pride and purpose as I stand before you to share a story. The story of India's tourism, the story of India's tourism transformation, the story of tourism potential in our country. Dear friend, a story where culture meets commerce, heritage meets hospitality, and spirituality meets sustainability. Under the bold and transformative leadership of Honorable Prime Minister Narendra Modi Garu and under the regime of this double-engine government in state of Andhra Pradesh, tourism in India has moved from being a sector of potential to a pillar of progress. Dear friends, in 2023, tourism contributed 10% in global economy. But if we look towards India, it contributes only 6% in the country's economy. And the momentum is only accelerating and continuously picking up. With over 3 billion domestic visitors and nearly 20 million international arrivals expected in this year, India is fast becoming one of the world's most sought-after destinations. Our efforts have borne fruits on the global stage. Dear friends, India has moved up from the 54th to 39th position on the World Economic Forum's Travel and Tourism Development Index within just 3 years. Today, India proudly ranks among the top 10 countries of cultural, natural, and non-leisure tourism assets. Dear friends, from the snow-laden Himalayas to sun-kissed beaches, from yoga retreats to Sufi shrines, from medical tourism to adventure trails, India offers a complete tourism ecosystem. It is the diversity that forms the core of our tourism industry. The version of Modi government and vision of Honorable Prime Minister Narendra Modi ji is holistic, inclusive, and future ready. Through flagship schemes such as Swadesh Darshan, Prasad, Saski, and CBDD, we are reshaping India's tourism landscape. In Andhra Pradesh also, under the double-engine Sarkar regime, this vision has come alive in extraordinary ways. In this recent past of 1 year, under the leadership of Tourism Minister Durgesh ji, and with continuous persuasion, as I said, by Honorable Deputy Chief Minister Pavan Kalyan ji and Honorable MP Sahiba Purundeshwari Garu, the tourism have picked up, and Ministry of Tourism, Government of India have sanctioned more than 450 crore rupees worth project. Dear friends, under Swadesh Darshan, we witnessed the successful development of circuits such as Kakinada to Hope Island and Koringa Wildlife Sanctuary. The Pulikat Lake, Maipadu, Iskapalli Circuit near Neror, and Buddhist Trail through Shalondam,
Bovikanada, and Amravati. These projects completed between 2015 and 17, laid by a foundation for structured and immersive circuit tourism in the state. Building on this momentum, Swadesh Darshan 2.0 has taken a more experimental turn. The Bora Cave, Araku, Lambasinghi experience is now in implementation, and Surya Lanka Bridge in Babatala is next in line, offering tourists rich coastal adventures. To further promote spiritual and heritage tourism, the Prasad schemes has revitalized the key destinations. We have developed Amravati in Guntur district and Sri Salam temple, both completed with upgraded amenities and pilgrim services. Work is ongoing at the Simanchalam temple in Vishakhapatnam, while tenders have been floated for the development of Annavaram temple town. Among the most ambitious tourism undertaking is the Akhanda Godavari project in Rajamundry, sanctioned under the Special Assistance States for Capital Investment Scheme. With an allocation of almost 95 crore rupees, this initiative aims to create a comprehensive, immersive riverfront experience anchored around Havlak Bridge and Pushkar Ghat. The historic 125 years old Havlak Railway Bridge is being reimagined as a multi-sensory tourist destination. Visitors will walk across the Godavari on a 1.2 kilometer stretch of the bridge, adorned with theme spans, interactive installations, cafes, souvenir shops, and an interpretation center narrating the story of Rajamundry, its rich cultural tapestry. Dear friends, as mentioned by Honorable Pawan Kalyan Garu, I come from the state of Rajasthan, the state which is famous for its history, culture, legacy, and tourism. And I, with my experience in tourism industry for about more than 3 decades, I can tell you with my commitment that having completed this project, this is going to be an icon in our country, and people from all across the country will visit Rajamundry to witness and have experience of this Godavari riverfront tourism and Havlak Beach. Connected to the bridge is Bridge Lanka Island, spanning over 120 acres in the Godavari River. This island will host ecotourism projects, including a tent city, boating, and recreational facilities developed via PPP mode. Simultaneously, Pushkar Ghat is being rebuilt and using pink sandstone to reflect both grandeur and serenity. The development of the Godavari Harati Ghat will elevate the spiritual experience, turning the location into a year-round pilgrimage and wellness destination. To showcase the globally renowned Kadiam nurseries, a 3-acre experience center is being set up in Kadiam Lanka. It will feature floral exhibitions, live demos, gardening workshops, and restaurants offering authentic Godavari regional cuisine, blending historical history, horticulture, and hospitality. In addition, a new projects in Nida Davalu and Shami Shrogadam will offer pilgrim amenities, boating facilities, and canal side wayside amenities, thus unlocking rural tourism potential and uplifting local livelihoods. This combined effect of these initiatives is going to be transformational. Tourist footfall is expected to rise to 15 to 20 lakhs annually by 2025, having completed these projects. Over 1,000 direct jobs and 8,000 indirect employment opportunities will be generated in hospitality. Worldwide, it is experienced that any one tourist and a tourism hospitality infrastructure is created, it multiplies in 10 employment opportunities and jobs. So I am sure that the employment opportunities will be generated in hospitality, retail,
handicrafts, and transportation. The average duration of tourist stays is expected to double from one day to nearly 3 days in this city, increasing local income, entrepreneurship, and multiple effects. These projects are not just about travel. They are about revitalizing economies, creating dignity in work, and making Andhra Pradesh a showcase of cultural confidence. Dear friends, under Shaski, another major project what we have taken in Andhra Pradesh is enriching the fort and gorge experience with an investment of over 77 crores. Andhra Pradesh is also beneficiary of central agency support, which completed projects like Light and Sound and Light Show at Puttaparthi, glass top coaches on the Vizag-Arakku line, cruise cum cargo terminal at Vizag Port, and Tirupati railway station upgradation, each enhancing the last mile tourism experience. As we look ahead of India at 100, the Modi government envisages the Viksit Bharat by 2047, a USD 3 trillion tourism economy by 2047, with the sector contributing 10% to the national GDP. This roadmap includes expanding niche tourism in cruise, education, digital storytelling, and urban heritage trails, leveraging artificial intelligence and big data for personalized experience, deepening public-private partnerships for infrastructure development, building world-class amenities while preserving our ecological and spiritual sanctity. Dear friends, tourism is not just about monuments and memories. It is about livelihoods and legacy. It is where the local meets the global, where history becomes economy, and where the guest is truly considered divine. The success stories in Andhra Pradesh, from the Buddhist circus to Godavari Ghats, from coastal ecotourism to spiritual hubs, are proof that the vision, coordination, and public participation, we can build not just destination, but the destinies. As we step into future, let us welcome the world not only with open arms, but with world-class infrastructure, inclusive planning, and aesthetic Indian warmth. With these words, I can foresee, by having complete all these projects and the vision what Honorable Chief Minister and Deputy Chief Minister Garu have envisaged, I am sure that it is in sync with the vision Honorable Prime Minister have seen and envisaged for our country by 2047. Together we all, with the concept of cooperative federalism, I am sure that we are going to achieve this milestone. Our country will be a Viksit Bharat, and we will the fortunate part of the history that we will not only witness, but also we will be proud that we are the creators of our Viksit Bharat. Let us come together and work for making our nation Viksit by 2047. With these words, I thank you all, and I thank Andhra Pradesh government for the warm hospitality, their sense of this hospitality, organizing this program. I must thank Honorable Pawan Kalyan Garu for rescheduling this program on my convenience. And also I thank the party workers of Bharatiya Janata Party and the NDA for making this program successful. I thank the district administration also and the friends from media for making this grand program successful. Thank you very much. Thank you. ఇప్పుడు Thank you, sir. Thank you very much for coming here and address the gathering. We request Gaurav Mantrivaryu Gauruninu Kalkulu Durgesh గారి యొక్క చేతుల మీదుగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరినీ కూడా సత్కరించుకోబోతున్నాం. మానవీయ కేంద్రీయ పర్యాటక సంస్కృతి మంత్రి భారత్ కే గౌరవ్ జనప్రియ और दूरदर्शी नेता ऑनरेबल श्री गजेंद्र सिंह शेखावत जी बहुत धन्यवाद. Everybody put your hands together. మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు మాన్య శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ గారికి ఈ సందర్భంగా
ఆంధ్రావళి అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరి కరతాల ధన్యవాది వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టు కార్యక్రమానికి ఇంతటి బృహత్తరమైనటువంటి వేడుకలకు శ్రీకారం చుట్టడం జరిగింది. చేసినటువంటి గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆనరబుల్ ఎంపీ గారు గౌరవనీయులు శ్రీమతి టి. పురంధేశ్వరి గారికి ఈ సందర్భంగా మీ అందరి కృతజ్ఞతలు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తోంది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ. వచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు ఎ. రామనాయుడు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ మరియు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, వారికి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టు కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ అతిథులందరికీ కూడా మరొకసారి మీ అందరి గ్రంథాల ధన్యవాదాలు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి వర్యులు మాన్యశ్రీ గౌరవనీయులు గజేంద్ర సింగ్ షెకావత్ జీ గారికి ఈ సందర్భంగా యావత్ ఆంధ్రావళి అంతా కూడా